ప్రేమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినం దేవుడి ఉన్నతమైన కృపను బట్టి మనం యేసు క్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేయటం జరిగింది. దేవుణ్ణి తండ్రి అని ప్రార్థనలో పిలవాలి అన్నటువంటి విషయాన్ని, అలాగుననే ఆయన తండ్రి అని మనం పిలిచినంత మాత్రం చేత ఆయన్ను చిన్నగా చూడడానికి అవకాశం ఉంటుంది, చులకనగా చూడటానికి అవకాశం ఉంటుంది కనుక అట్లా కాకుండా ఆయన భూమికిని ఆకాశానికి సృష్టికర్త ప్రభువు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశాడు, ఆయన కూడా గుర్తుంచుకున్నాడు అన్నటువంటి విషయం. ఆ తదుపరి మరి జ్ఞానులు వివేకులంటే ఎవరు, లోక జ్ఞానము అన్నటువంటిది మనం వెర్రితనం అని చెప్పబడింది లోక జ్ఞానమా లేకపోతే దేవుడి గురించి ఎరుగకపోవటమా అన్నటువంటి విషయాన్ని మనం క్లారిటీగా తెలుసుకోవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా పసిబాలురు అంటే ఎవరు అన్నటువంటి విషయాలను కూడా మనం నేర్చుకునటం జరిగింది. ఇకపోతే సర్వమానవాళికి ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చివరి 3 వచనాల్లో ప్రభువుల వారు ఇచ్చినటువంటి పిలుపు, సమస్త మానవులకు క్రీస్తు ఇచ్చిన పిలుపు యొక్క సారాంశం ఈ మత్తయి సువార్త చివరి 3 వచనాల్లో కనబడుతుంది. వాటిని ఈ దినం మరియు రేపు ఈ 2 దినాల్లో ఈ 3 వచనాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా 28వ వచనం చూద్దాం. ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. ఇక్కడ ఈ పిలుపు ఏదైతే ఉందో, సర్వమానవాళి కొరకు ఇచ్చినటువంటి పిలుపు, క్రీస్తు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, కేవలం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మాత్రమే ఉన్నటువంటి ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది కేవలం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మాత్రమే ఉంది. రకరకాలైనటువంటి పిలుపులు ఇవ్వటం జరిగింది ప్రభు. అయితే పర్టికులర్ గా ఈ వచనాల్లో దేని కొరకైతే పిలుపునిస్తున్నాడో అది కేవలం ఇక్కడ మాత్రమే ఎక్స్క్లూజివ్ గా ఉండేటువంటి, మిగతా సువార్త పత్రికల్లో ఎక్కడ కూడా ఈ కంటెంట్ కనబడదు. ఇకపోతే ఇందులో 2 రకాలైన విషయాలు ఉన్నాయి. ఆయన పిలిచిన పిలుపులో 2 రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అని అంటే, యూదులకు పిలుపునివ్వటం, తన సొంత ప్రజలకు ప్రభు పిలుపునివ్వటం అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారైనా, బాప్తిస్మిచ్చు యోహాను గారైనా, అపోస్తలుడైనా ముందుగా యూదుల రక్షణ కొరకు ప్రణాళికలు రచించాలి. వాళ్ళ రక్షణ గురించే ఎక్కువగా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకనంటే లేఖనములు యూదుల వశం చేయబడ్డాయి. ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఒక ప్రత్యేక జనముగా వారిని ప్రత్యేకించుకోవటం జరిగింది. మిగతా జనాలతో పోల్చినప్పుడు వాళ్ళు ఎంతైనా శ్లాఘనీయులు, అభినందనీయులు. కాబట్టి 100% మనం గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటి పిలుపు ప్రభు పిలిపించిన, వాక్యం చెప్పిన, స్వస్థతలు చేసిన మొదటి ప్రియారిటీ సొంత వాళ్ళ మార్పు. ఈవెన్ మనం కూడా దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని అంటే, మనకు ఎవరినైతే దేవుడు అప్పగించడం జరిగిందో కుటుంబాలుగా, అటు తండ్రి తరపున ఉన్న కుటుంబం కావచ్చు, లేదా ఇటు అత్తవారింటి కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళని అలాగే ఆ తర్వాత ఉన్నటువంటి బంధువులను ఎక్కువగా మనం ఫోకస్ చేసి వాళ్ళు ఏ విధంగానైనా రక్షణలోకి రావటానికి ఆటంకాలు ఏమున్నాయో అన్నటువంటి దాని మీద దృష్టి సారించి వారిని దేవుళ్ళలోకి తీసుకురావటానికి మన వంతు ప్రయత్నం చేయాలి. వాళ్ళు మారతారా లేరా అనేటటువంటి విషయం పక్కన పెడితే,
ఇప్పుడు యూదుల కొరకు వాళ్ళు మారటానికి ఏవైతే చేయాలో అవన్నీ ప్రభు చేశాడు. ఏం చేస్తే వాళ్ళు ఆలోచించగలరో, వాళ్ళు ఆ మారు మనసు పొందగలరో, దేవుడి వైపు తిరగగలరో, రక్షణ పొందగలరో, అవన్నీ కూడా అపోస్తలులు చేయటం జరిగింది. యేసుక్రీస్తు చేయటం జరిగింది. ఎక్కడా శక్తి లోపం లేకుండా చేయటం జరిగింది. దీన్ని బట్టి కూడా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక రక్త సంబంధికులు అన్నటువంటి వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం మొదట చేయాలి. వాళ్ళ కోసం ప్రయత్నాలు ఎన్ని చేసినా వాళ్ళు మారలేకపోతే మనం తప్పదండి. తదుపరి ఏం చేయాలి? మిగిలినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది మనం మర్చిపోకూడదు. ఇది ప్రియారిటీ అంటారు, అంటే ప్రోటోకాల్ అని కూడా అంటారు. ఎవరికి మనం విలువనివ్వాలి, మొదటగా ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి అన్నటువంటి, ఇప్పుడు బస్సు జర్నీ చేసేటప్పుడు ఒక ప్రాధాన్యత ఉంటుంది, క్రమం. దూర ప్రాంతములకు ప్రయాణం చేసే వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును అని అంటారు. నేను తిరుపతి బస్సులు ఎక్కుతున్నప్పుడు, అటు రైల్వే కోడూరు నేను పనిచేసే చోట అటువైపే ఉంది కాబట్టి, ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు బస్సు ఎక్కగానే. రైల్వే కోడూరు అనగానే కాసేపు ఉండండి, తిరుపతి వాళ్ళు ఎవరన్నా ఎక్కేది ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మీరు ఆ ప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది అని కూడా చెప్తారు ముందే. ఎందుకంటే దూర ప్రాంత ప్రయాణస్తులు అనమాట వాళ్ళు. కాబట్టి ఇది ఒక ప్రియారిటీ, ఒక ప్రోటోకాల్, ఒక ఆర్డర్ ఏదైతే ఉందో, విలువనిచ్చేటువంటి ప్రాధాన్యత క్రమం ఏదైతే ఉందో అది అందరికీ చేయబడేది. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు ఏదైనా లెక్క అడిగితే అది మన సొంత వాళ్ళ లెక్క అడుగుతాడు, అది మర్చిపోకండి. ఇక రెండవ విషయం ఆలోచన చేయగలిగితే, ఇది ఈ పిలుపు ఏదైతే ఉందో, సమస్త జనులారా నా యొద్దకు రండి అనే పిలుపు ప్రభు ఏదైతే చేశాడో, ఈ పిలుపులో యూదుల కొరకు మాత్రమే కాదు, సర్వమానవాళి కొరకు కూడా ఇవ్వబడింది. ఎందుకు అని అంటే, యూదులు ఒక కాడి కింద ఉన్నారు, మిగిలినటువంటి యూదేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కాడి కింద ఉన్నారు. మొత్తానికి ఆల్మోస్ట్ అందరినీ ఆలోచన చేస్తే ఏదో ఒక కాడి కింద ప్రపంచం ఉంది. కాడి అన్నటువంటి దానికి అర్థం ఏమిటి అని ఆలోచన చేయగలిగితే, అది ఒక బానిసత్వం, లేదా ఇంకా చెప్పాలంటే ఒక లోబడినటువంటి తత్వం, లోబడిన పరిస్థితిని కాడి అంటారు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆలోచన చేయగలిగితే, అసలు కాడి అన్నటువంటి పదం ఎందుకు అక్కడ వాడడం అనేది జరిగింది అన్నటువంటి విషయాన్ని చూడగలిగితే, మనకు ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 48వ వచనం చూడండి. 48వ వచనం ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండం 48 భారము, కాడి ఇటువంటివి ఏదైతే ఉందో దానికి బైబిల్లో చెప్పబడుతున్నట్టు ఒక చక్కటి ఎగ్జాంపుల్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 48వ వచనంలో దేవుడు చెప్తూ అంటున్నటువంటి మాట నేను చదువుతున్నా చూడండి. కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించిన నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు అన్నాడు. అసలు వాళ్ళు శత్రువులు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేసుకుంటారు? లోపరుచుకుంటారు, స్వాధీనపరుచుకుంటాడు, దాసులుగా చేసుకుంటారు. అదేగా జరిగేది. ఈ లోపరుచుకోవడాన్ని, స్వాధీనపరచుకోవడాన్ని, దాసులుగా చేసుకోవడాన్ని దేంతో పోల్చడం జరిగింది? దేవుడు ఇనుప కాడి అన్నాడు. కాబట్టి ఆ భారము, కాడి అన్నటువంటిది లోబడడానికి సూచిక అనేది మనం మర్చిపోకూడదు. ఇంతకు యూదులు ఏ కాడి కింద ఉన్నారు, ఏ భారం కింద ఉన్నారు, యూదేతరులైనటువంటి అన్యులు ఏ కాడి కింద ఉన్నారు అన్నటువంటి విషయం కూడా మనకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఒక కాడి మీద, వీళ్ళొక కాడి కింద ఉన్నారని మనం అనుకున్నాం కదా ముందు. యూదులు ఏ కాడి క్రింద ఉన్నారంటారు? ఒకసారి మనం చూద్దాం. వీళ్ళు ఏ కాడి క్రింద ఉన్నారు అన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారే చాలా స్పష్టంగా మాట్లాడుతూ, మత్తయి సువార్త 23వ అధ్యాయము
4వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనంలో శాస్త్రులు పరిసయ్యులను ఉద్దేశించి ప్రభు చెప్తున్నటువంటి ఒక చక్కనైన మాట ఏమిటది? మోయ శక్యము కాని భారమైన బరువులు గట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనుల్లరు. అంటే ఎస్పెషల్లీ యూదులు ఏ కాడి క్రింద మగ్గిపోతున్నారు, ఏ భారము కింద మగ్గుతున్నారు అన్నది ఇక్కడ చెప్తున్నాడు ప్రభు స్వయంగా. ఎవరైతే శాస్త్రులు పరిసయ్యులుగా దైవ ప్రతినిధులుగా బోధకులుగా పెద్దలుగా నాయకులుగా మత పెద్దలుగా చలామణి అవుతున్నారో వాళ్ళు మోయశక్యము గాని భారాలను పెడుతున్నారట యూదుల మీద. అవి ఎలా ఉంటాయి అన్నటువంటి విషయాలు కూడా మనం చూడగలిగితే ఒకసారి ఇదే విషయాన్ని పేతురు గారు కూడా మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడో ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాటను పరిశీలన చేయగలిగితే చూద్దాం. 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 10వ వచనం. అక్కడ ఏమని రాయబడింది చూడండి. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు అని చెప్తున్నారు. ఏం జరిగింది ఇక్కడ ఇన్సిడెంట్ అని ఆలోచన చేస్తే యూదయ నుంచి కొందరు మనుషులు రావడం జరిగింది. మనం ఆ 15వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ప్రారంభం నుంచి చూస్తే మోషే నియమించిన ఆజ్ఞ చొప్పున సున్నతి పొందితేనే గాని మీరు రక్షణ పొందలేరు అని గట్టిగా పౌలు గారితోనూ బర్నబ గారితోనూ వాదించడానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు వీళ్ళందరి మధ్య గొప్ప వాదం జరుగుతుంది. విషయం అయితే తేలకపోవడాన్ని బట్టి యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి ఇష్యూ వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయం, పెద్దలు మోసే పెట్టినటువంటి కాడి ఎలా ఉంటది అన్నటువంటి విషయము మనం ఆలోచన చేయగలిగితే 19వ వచనం చూడండి. 19వ వచనం ఇదే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, అంటే ముందంతా ఏం జరుగుతుంది అనమాట, ఇది వరకు దేవుళ్ళో ఉన్నటువంటి యూదులను కష్టపెడుతున్నారు, అందులోనికి వస్తున్నటువంటి అన్యజనులను కూడా కష్టపెడుతున్నారు అన్నటువంటి విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇక మోయలేనటువంటి ఈ కాళ్ళు భారాలు ఎట్లా ఉంటాయంటే కొన్ని విషయాలు ఏమని రాయబడ్డాయి అని ఆలోచిస్తే మనం ఇప్పుడు లోపల అంటే హృదయం శుద్ధి చేసుకోకుండా బయట శుద్ధి చేసుకుంటే చాలన్నటువంటి ఆలోచనలో ఉండటం, ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు న్యాయము కనికరము ఇటువంటి వాటిని కూడా పక్కన పెట్టేసి నేను దశంభాగం ఇస్తే చాలు, మీరు దశంభాగం ఇస్తే చాలు ఇబ్బంది లేదన్నటువంటి రీతిగా చెప్పుకునేటువంటి వాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు, బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. పండుగలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళు కూడుకొని చదువుతున్న విషయాల వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటో తెలియదు. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దయచేసి గమనించండి. దయచేసి గమనించండి పిల్లరా, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఇలాంటి భారాలు ఎన్నో పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. యూదుల మీద ఎన్నో భారాలు, అంటే దేవుడు పెట్టమన్న భారం కాదు అది. ఎందుకంటే దేవుడు పెట్టేటటువంటిది ఎట్లా ఉంటది, నిజంగా చాలా మంది అనుకుంటారు ధర్మశాస్త్రం యొక్క కాడి భారం అనుకుంటారు. ఏమండి, ధర్మశాస్త్రం యొక్క కాడి భారం అనుకుంటారు. కాదు, ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినటువంటిది ఎలా ఉంటుందో మంచి మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో
ఒక చక్కనైనటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే ఒకసారి చూడండి, ట్రై చేయండి, మీకు ఏమైనా దొరుకుతుందేమో. 30వ అధ్యాయం పై చిలికిలే ఉంటుంది అది. ఈ నా మాటలు మీకు భారమైనవి కావు. 32వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 47వ వచనం. 47వ వచనం చూడండి. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఏది మీ నిరర్ధకమైన మాట? ధర్మశాస్త్ర వాక్యాల గురించి చెప్తున్నాడు. పై మాటలో 46వ వచనంలో ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. ఇది మీకు నిరర్ధకమైనటువంటి మాట కానే కాదు అన్నటువంటి విషయం అక్కడ చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుడు నిరర్ధకమైన మాటలు చెప్పడు. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము భారం, మనం మోయలేనంత భారం కలిగింది కాదు. అది కూడా జీవము కలిగిందే, అది కూడా మోయగలిగిందే, అది కూడా నెరవేర్చగలిగిందే. నెరవేర్చలేని భారాలు దేవుడు ఎప్పుడు పెట్టడు. ఎవరు పెడతారు అలాంటి భారాలు అని అంటే పరమార్థం తెలియనటువంటి స్వార్థపరులైనటువంటి నాయకులు పెట్టారు తప్ప దేవుడు పెట్టినవి కాదు అన్నటువంటి విషయం మనం మర్చిపోం. ఓకే, సో మొట్టమొదటి విషయం ఇది. యూదుల మీద ఉన్నటువంటి భారము ఇది. ఈ భారముతో వాళ్ళు సతమతమైపోతున్నారు. ఇంకా ఎట్లా అయిపోయారంటే, యేసుక్రీస్తును అంగీకరిస్తే, నమ్మితే వాళ్ళని ఏం చేస్తామని చెప్పారు తెలుసా? అదొక భారం మళ్ళీ. అంటే వీళ్ళు సత్యం చెప్పకపోతే, ఏదో లోకంలో సామెత ఉంది కదా, అమ్మ పెట్టదు అడుక్కొని తిన్నది అన్నట్టు. వీళ్ళు చెప్పరు, వీళ్ళు భారం తీరు, వీళ్ళు తేలిక చేయరు. తేలిక చేస్తున్న వాళ్ళని ఏం చేయడం జరుగుతుందంటే వాళ్ళను కంట్రోల్ చేయాలనుకుంటారు. ఎగ్జాంపుల్ కి ఒకసారి యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని ఎందుకు అంగీకరించరు అనేటువంటి విషయం మనం చూడగలిగితే, అక్కడ ఎవరైతే యేసు ప్రభుల వారిని అంగీకరిస్తారో వాళ్ళని వెలివేస్తారు. చూడండి ఒకసారి 34వ వచనం చూడండి. 9వ అధ్యాయం 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చువా అని వాడితో చెప్పి వారిని వెలివేశారు. చూడండి, వెలివేసేశారంట. ఏం చేశారని? అసలు వాళ్ళంతా కూడా ఎట్లా తయారవుతారంటే, వీళ్ళు ఎంతో కాలంగా యూదుల్లో గుడ్డి వాళ్ళు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు, మూగవాళ్ళు ఉన్నారు, దయ్యం బట్టలు ఉన్నారు, పక్షవాయువు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా బాగు చేశారా? బాగు చేయలేదు. బాగు చేయడానికి వచ్చినటువంటి యేసు ప్రభు మీద ఏమీ చేయడం జరిగింది అని ఆలోచన చేయగలిగితే, అక్కడ వాళ్ళు వెలివేసే పరిస్థితి అట. వారిని వెలివేసేటువంటి పరిస్థితి అట. యేసు ప్రభువును అంగీకరించాము అన్నటువంటి పరిస్థితి. యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చారు, వీళ్ళ దగ్గరికి వచ్చారు అనుకుంటే దాన్ని ఏం చేసేవారంట? వెలివేసేటటువంటి వాడు అని ఇక్కడ మనం గమనించండి. 22వ వచనం చూడండి. 22వ వచనం, ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. చాలా స్పష్టంగా ఉంది. వాని తల్లిదండ్రులు, అంటే పుట్టుగుడ్డు వాడి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పారు. ఎందుకంటే ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని నా ఎడల వారిని సమాజ మందిరం నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండ్రి. ఇంతకు వెలివేస్తామని యూదులు ఎందుకు నిర్ణయించుకున్నారు? వీళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? శాస్త్రుల పరిశైలే కదా. కాబట్టి ఇలాంటి మోయలేని కాడుల క్రింద ఉన్నారు యూదులు. నా దగ్గరికి వస్తే ఈ కాడులన్నింటినీ నేను విడిచేస్తాను అన్న పిలుపు ప్రభు ఇవ్వటం జరిగింది యూదులకు. ఇక సార్వజనీనమైనది సర్వలోకంలో ఉన్న వాళ్ళ కొరకు కూడా ఈ పిలుపు అని చెప్పటానికి మనం ఆలోచన చేయగలిగితే, మిగిలినటువంటి యూదేతరులు ఏ కాడి క్రింద ఉన్నారు? పాపపు కాడి క్రింద ఉన్నారు. పాపం అనే కాడి క్రింద ఉండటం జరిగింది. పాపపు బానిసత్వం, మిమ్మల్ని పాపము ఏలనీయకుడి అంటాడు.
మీ అవయవంలో పాపాలను ఏలనీయొద్దు అని కూడా మాట్లాడతాడు దేవుడు. వన్స్ స్టార్టింగ్ లో మనం ఆలోచన చేస్తే పాపపు ప్రారంభ దశ ఏంటి? నువ్వు సత్క్రియ చేయకపోతే, కయ్యనుతో మాట్లాడుతూ దేవుడు ఆదికాండం 4వ అధ్యాయంలో, నువ్వు సత్క్రియ చేయకపోతే పాపము వాకిట పొంచి ఉంటది, నువ్వు దాన్ని వెళ్తావు. అంటే పాపాన్ని ప్రారంభ దశ ఏంటి అంటే మనం వెళ్తాం దాన్ని. కానీ పాపం యొక్క ఉన్నత దశ, ఉచ్చ దశకు వచ్చేసరికి ఏమైపోద్ది అనమాట? పాపమే మనల్ని వెళ్తాం. కాబట్టి యూదేతరులందరూ, అంటే ఇంక్లూడింగ్ మనతో సహా, దేని కింద ఉన్నామంటే పాపపు కాడి కింద ఉన్నాం. మరి పాపపు కాడి నుంచి ఎవరు విడిపించగలడు అంటే ఎవరు పడితే వాళ్ళు విడిపించలేరు. ఎందుకనంటే అది జైల్లో వేస్తే విడిపించడానికి బెయిల్ కాదు. జైల్లో వేస్తే బెయిల్తో విడిపించవచ్చు. కానీ పాపపు కాడి కింద ఉంటే ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప వేరొక అగత్యమే లేదు. ఇది మనం మర్చిపోకూడదు. ఎగ్జాంపుల్కి మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి నా యొద్దకు రండి అని ఎందుకు చెప్పడం జరిగింది ప్రభు? నా దగ్గరికి రావటం తప్ప వేరే ఆప్షన్ లేదు, మీకు వేరే దారి లేదు, వేరే అగత్యం లేదు అన్నటువంటి విషయం ఆయన చెప్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరొక చక్కని మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం ఎప్పుడు చదువుతుంటాం కదా. ఏమని చెప్తాడు ప్రభు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గాన్ని, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే దేవుడి దగ్గరికి మనిషి రావాలంటే కాడిల నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఒక కాడి అనేది మనిషి మీద ఉందనుకోండి, ఆ కాడి కిందే మగ్గిపోతాం. ఇంకా వేరే ఆలోచనలు, వేరే థాట్స్ మనకు రావు. అప్పుడప్పుడు చూడండి, ఏం బ్రదర్ మీరు ఎందుకు వేరే వాటి గురించి ఆలోచన చేయలేదంటే, సంసారం అని కాడిలోనే అయిపోతుంది నా జీవితం అంతా, ఇంకా మిగతా వాటి గురించి ఆలోచించడానికి ఎక్కడొచ్చింది అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యూదేతరులందరూ కూడా, అన్యులందరూ కూడా పాపం అనే కాడి కింద ఉన్నారు. ఆ కాడిని విరగగొట్టి పవిత్రులుగా చేసి తండ్రి దగ్గరికి, పరలోకాన్ని తీసుకెళ్లాలంటే క్రీస్తు ఒక్కడే మాట. ఇది ఎన్నోసార్లు ప్రభు చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని అపోస్తలు కూడా నొక్కి ఒక్కానించడం జరుగుతుంది. 4వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం చూద్దాం. 12వ వచనం, 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 12వ వచనం. మరియు ఎవని వలనను ఈ పాపపు కాడి నుండి రక్షణ కలగదు, యేసు ప్రభు నామం వల్లనే మనం రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కాబట్టి ఏ నామములో కూడా మనం రక్షణ పొందలేము అన్నటువంటి విషయం ఇక్కడ చెప్పండి. కాబట్టి ఇది సర్వలోకానికి సంబంధించింది. ఇంకా ఎలా చెప్పగలమనంటే, ఈ యేసు ప్రభుల వారు గ్రేట్ కమిషన్ అని పేరు ఉందని చెప్పాను కదా, గుర్తుంది కదా, మహా ఆజ్ఞ. ఏమిటది? ప్రభువు పునరుత్థానుడై వెళ్తూ వెళ్తూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు ఎవరైనా కావచ్చు. అంటే ఇందులో మినహాయింపు ఏం లేదు. ఆయన రక్తం ఎవరెవరి కోసం పనిచేస్తుంది అంటే, అప్పుడప్పుడు మనం గ్రూపుల గురించి చెప్తూ ఉంటాం. ఈ గ్రూప్ రక్తం ఈ గ్రూప్ వాళ్ళకే ఎక్క తప్ప ఇంకోళ్ళకి ఎక్కదని. యేసు ప్రభు రక్తం గ్రూపు యూనివర్సల్ గ్రూప్. అది భౌతికమైన ప్రాణాన్ని కాదు నిలిపేది, ఆత్మీయమైనటువంటి బ్రతుకును నిలబెట్టడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం, యేసు ప్రభు రక్తము ఎవరెవరి కోసము అది పని చేయగలుగుతుంది, ఆయన ఎవరెవరి కాడిని విరగొట్టగలడు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చూడగలిగితే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కాబట్టి యేసుక్రీస్తు రక్తముతో ఏమైపోయింది అని అంటే, సర్వమానవాళికి ఉన్నటువంటి పాప కాడి విరగొట్టబడింది, వాళ్ళకి రక్షణ ఇవ్వబడింది.
సేమ్ టైం రక్షణ జీవితంలో కొనసాగించబడింది. అంత మాత్రమే కాకుండా మనం ఇంకా ఏం అర్థం చేసుకోవచ్చు అనే ఆలోచన చేయగలిగితే, మరి ముఖ్యంగా యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని తేడా లేకుండా అందరికీ యేసు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు, నా దగ్గరికి రండి, సొల్యూషన్ నా దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదు అన్నటువంటి విషయం ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నుంచి మాత్రమే ప్రపంచ మానవాళికి వచ్చేటువంటి ఒకే ఒక భరోసా ఏంటంటే, ఒకసారి మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చూడండి. 6వ అధ్యాయం 37వ వచనం చూడండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. దగ్గరకు వస్తే త్రోసేసేదని ఉండదు ఎవరినైనా. అందుకే ఓల్డెన్ డేస్ లో ఒక పాట ఉంది, ఎంత పాపినైనను యేసు చేరదీయును అని. విన్నారా? చాలా చక్కటి పాట అది. ఎందుకంటే మీరు చూడగలిగితే రోమా ప్రభుత్వము అంత సార్వభౌమాధికారం కలిగి ప్రపంచాన్నంతా ఏలగలిగినటువంటి, అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, అధికారం కలిగినటువంటిది శిలువ మీద ఉన్న దొంగను కాపాడలేకపోయింది కదా. కానీ యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని తన దగ్గరకు వచ్చిన వ్యక్తుల్ని ప్రభు ఏమాత్రం తోసేరు. అంతవరకు ఎందుకు? ఎవరైతే వీన్ని సంహరించుము సిలువేయమని చెప్పి కేకలేసి మరి బందిపోటు దొంగనైనా కావాలనుకున్నారు కానీ క్రీస్తుని కాదనుకున్నారు చూసారా, వాళ్ళను కూడా ప్రభు క్షమించేసి రక్షణ ప్రసాదించలా. కాబట్టి అంత గొప్ప క్షమాగుణం కలిగినటువంటి ప్రభు ఒక్కడే శరణు ప్రపంచానికి. ఇటు యూదుల మీద పెట్టబడినటువంటి మోయశక్యము గాని కాడులు తీసి కొత్త నిబంధన అనేటువంటి కాడి ఎత్తడానికైనా, అట్లాగే సర్వమానవాళికి ఉన్న పాప కాడిని విరవజేసి కొత్త నిబంధనలోనికి వాళ్ళకి తీసుకురావాలన్నా క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. ఇకపోతే ప్రభు చెప్తున్నటువంటి కాడి ఎలాంటిదట? చాలా సులువు, తేలికట. ఇప్పుడు మీకు విషయం, సులువైనటువంటి కాడిని, తేలికైనటువంటి కాడిని కూడా ఈరోజు మన వాళ్ళు చాలా మంది మోయలేకపోతున్నారు. ఎందుకంటారు అని ఆలోచన చేయగలిగితే, సులువైందైనా కొన్ని సందర్భాల్లో మోయడం మానేస్తే ఏమైపోతుందో తెలుసా? చాలా కష్టం అనిపిస్తుంది. మీకు అర్థం కావడానికి ఒకసారి పిల్లలు ఆడేటువంటి ఆటల్లో 2 చీపురు పుల్లలు ఇట్లా అడ్డంగా పెట్టమని చెప్పి నేను మాయ చేస్తున్నాను, మంత్రం చేస్తున్నానని మధ్యలో తిప్పేసి మరి దీని మీద నుంచి అది లేపు అని చెప్తారు. టక్కని తీస్తారు అనుకోండి, ఈజీగా వచ్చేస్తారు. అట్లా కాకుండా ఇది ఏదో అయిపోయిందిరా, ఏదో మాయ చేశారా, మంత్రం చేశారా అన్నట్టు తీయాలని చూస్తే ఆ పుల్ల మీద ఉన్న పుల్లని తీయటానికే కష్టం అనిపిస్తుంది, చాలా బరువు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏదో జరిగింది అనుకుంటూ ఉంటాం. ఇంకో దేవుడి కాడి విషయంలో, దేవుడిచ్చిన బాధ్యత విషయంలో అమ్మో మనం ఇంత చేయగలమా? ఒక ఆయన అదే మాట అన్నాడు, కొండ మీద ప్రసంగం అంట చెప్పడానికి వినడానికి తప్ప చేయడానికి పనికిరావాలి. అది కూడా అంతర్జాతీయంగా సంఘాలు సహవాసాలు కలిగిన సేవకుడు చెప్పిన మాట. కొండ మీద ప్రసంగం, ఫర్ ఎగ్జాంపుల్, నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇమ్మంటాడు. ప్రభు చెప్పాడు, చెప్తే అది మనకు సాధ్యమైపోయినా మీరు ఇస్తారా? అసలు నేనైతే ఈనండి అన్నాడు సేవకుడు డైరెక్ట్ గా. అంటే ఇవ్వలేమా, ఉన్నది కూడా మొత్తం అని ఇవ్వమని చెప్పలేదు ప్రభు. నీకు 2 ఉన్నాయి, ఒకటి ఉంటే సరిపోద్ది. అసలు వాడు పక్కవాడికి అది కూడా లేదు కదా, అది ఇవ్వమని చెప్పాడు. అది సమాజానికి సంబంధించినటువంటి విషయం. అది పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పాటించలేని స్వార్థముతో నిండిపోయి ఏం చెప్తున్నారు అంటే మనుషులు, అసలు అది సాధ్యమే కాదు అని చెప్తున్నారు. సాధ్యం కాకపోతే ఏమనుకుంటాడంటే, ఇది నాకు అస్సలు
నేను చేయలేదంటే నా వల్ల కాలేదంటే ప్రపంచంలో ఎవరి వల్ల కాదు అని అనుకునేటువంటి పరిస్థితులు కూడా చాలా మందికి ఉంటాయి. కాబట్టి అది మర్చిపోకూడదు. ఇప్పుడు ప్రియులారా, ఈ విశ్రాంతి నేను ఇస్తానన్నాడు కదా ప్రభు, నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు కదా, నా యొద్దకు రండి విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఇక్కడ ఇందులో మిగతా కొన్ని విషయాలు ఉన్నాయి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక నా యొద్ద నేర్చుకోండి అని ఆ చెప్పినటువంటి మాటలకు అర్థాలు అదంతా పరిస్థితులంతా వచ్చే నెక్స్ట్ డే మనం నేర్చుకుందాం. ఇక్కడ మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు చూసారా. విశ్రాంతిని ఇస్తాను అంటే ఇక్కడ బాగా గమనించాల్సినటువంటి విషయం, ఒక కాడి తీసేసి ఇంకొక కాడి ఎత్తితే విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? బాగా ఆలోచన చేయండి. మీకు భారాలు ఉన్నాయి, మీ కాళ్ళు ఉన్నాయి, ఆ కాళ్ళు నేను తీసేస్తాను, తీసేసిన తర్వాత ఫ్రీగా పెట్టను. ఫ్రీగా పెడతానన్నాడు ప్రభు, మీ మీద నా కాడి ఎత్తుతానన్నాడు. ఇప్పుడు ఒక కాడి తీసేసుకున్న తర్వాత ఇంకొక కాడి ఎత్తుకుంటే విశ్రాంతి ఎట్లా వస్తుంది? మనకేమనిపిస్తుంది అంటే ఆ కాడి తేలిక సులువు అన్నాడు కదా, దాన్ని బట్టి విశ్రాంతి వస్తుందేమో అనుకుంటున్నారు. కాదు కాదు. ఇక్కడ అందరూ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే క్రైస్తవుల్లోకి వచ్చిన రాగానే రిలాక్స్ అయిపోతాం అనుకుంటున్నారు. పొరపాటు. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చారు, రిలాక్స్ అయ్యారా అపోస్తలులు? ఎంతమంది అయితే ప్రభు దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ రిలాక్స్ అయిపోయారా? కాదు కాదు. వాళ్ళకి ఏదైతే కాడి లోక సంబంధంగా ఉందో ఆ కాడి నుంచి దేవుని కాడి మోస్తూ దానికంటే భారభరితంగా మోస్తూ రావటం జరిగింది. ఈవెన్ ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రిస్టియన్స్ ఆలోచన చేయండి, క్రైస్తవులు ఇప్పుడు వాళ్ళు కూడా రిలాక్స్ అయ్యారా? ఒకప్పుడు ఇంటింట కూడుకునేవాళ్ళు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు, రొట్టె విరిచేవాళ్ళు కాదు, సువార్త చెప్పేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఇదంతా చేయాలంటే ఎంత కష్టం ఏమండి? ఇప్పుడు ఆన్లైన్ లో కాబట్టి రాగలుగుతున్నాం అనుకోండి. రోజు చర్చికి రమ్మంటే ఉదయం సాయంత్రం చర్చికి రమ్మని ఎంతమంది వస్తారు? ఆన్లైన్కి చాలా మంది రావట్లా కదా. ఇళ్లలో ఉండి చేసుకోవడానికి సంబంధించే కుదరట్లా అందరికి. అలాంటిది రోజు చర్చికి వచ్చి మీరు కూడండి అన్నప్పుడు ఎంతమంది రావడానికి అవకాశం ఉంటుంది? అంటే నేను విశ్రాంతిని ఇస్తాను అన్న దానికి అర్థం ఏంటి? ఇప్పుడు మనం చాలా మంది ఏమన్నా విశ్రాంతులు ఉన్నామా? ఇప్పుడు నేనున్నాను, నేను విశ్రాంతులు ఉన్నానా? పోనీ మీరున్నారు, మీరు విశ్రాంతులు ఉన్నారా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు ఇస్తానన్నటువంటి విశ్రాంతి ఎప్పటిది అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు వచ్చేది అనేది ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ఈ భాగాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9, 10 వచనాలు చూద్దాం. 9, 10 వచనాలు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి. అంటే ఎప్పుడు విశ్రాంతి ఇస్తాడు దేవుడు ప్రభువు అంటే నమ్మకంగా ఆయన కాడిని మోసిన తర్వాత. అంటే ఆ కాడి ఎప్పుడు బయట తీయబడుతుంది? ఒక ఎద్దు మీద పెట్టిన కాడి సాయంత్రం అయ్యేసరికి చీకటి పడే సమయానికి తీసివేయబడుతుంది. అలాగే క్రైస్తవుల మీద పెట్టబడినటువంటి కొత్త నిబంధన అనే కాడి ఎప్పుడు తీయబడుతుంది అంటే మనం చనిపోయినప్పుడే, మనం తుది శ్వాస విడిచినప్పుడే అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అంటే ఈలోపు ఏ రిలాక్సేషన్స్ కు వెళ్ళాల్సిన పని లేదు. ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి పని ఉంది. అసలు మనకంటే ముందు పని పుట్టింది, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే అన్నాడు కదా. కాబట్టి సత్క్రియలు ముందు పుట్టాయి, పని ముందు పుట్టింది, తర్వాత పని ముట్టు పుడుతుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, బాగా అర్థం చేసుకోగలిగితే. ఇప్పుడు మనకు ఎండాకాలం భయంకరమైనటువంటి వేడి ఉంది. ఇప్పుడు వేడి నుంచి తప్పించుకోవాలి, ఇది పని. వేడి తగ్గించుకోవాలి. దీనికోసం ఏం చేయడం జరిగింది? మనం ప్రారంభం నుంచి ఫ్యాన్లు కనుక్కోవటం జరిగింది. ఫస్ట్ విసనకర కనుక్కోవటం జరిగింది, తర్వాత ఫ్యాన్లు కనుక్కోవటం జరిగింది, ఆ తర్వాత కూలర్లు కనుక్కోవటం జరిగింది, ఆ తర్వాత ఏసీలు కనుక్కోవటం జరిగింది, ఆ తర్వాత సెంట్రల్ ఏసీ కనుక్కోవటం జరిగింది. ఇప్పుడు మీరు గమనించండి,
ముందు పనే తర్వాత పనిముట్ట, ఏది కరెక్ట్ చెప్పండి? పనే ముందు, సమస్య ముందు, తర్వాత పరిష్కారం. ఇది మీరు అర్థం చేసుకుంటే మన విషయంలో కూడా ఆలోచన చేయగలిగితే మనం అందరం ఒక పనిముట్లు, దేవుడు పని చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక పని సాధనాలము. కాబట్టి ఈ సాధనాలు ఏమైపోతూ ఉండాలి అంటే రెగ్యులర్ గా రిఫ్రెష్ అవుతూ ఉండాల్సిందే తప్ప చచ్చిపోయేంత వరకు రిలాక్స్ కాకూడదు. రిఫ్రెష్ ఎందుకు అవుతావు? పగలల్లా పనిచేసి రాత్రి ఎందుకు దేవుడు నిద్ర ఇచ్చాడు తెలుసా? నెక్స్ట్ డే పని కోసం నువ్వు రిఫ్రెష్ అవ్వాలి అని. మనం రిఫ్రెష్ అయిపోవాలి, రెడీ అయిపోవాలి అని అర్థం. కానీ మనం ఏం చేయగలుగుతున్నాం? ఈ రోజంతా మన పనులు చేసుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు మనం పని చేసుకోవాలని తప్పలేదు. మీకు ఒక విషయం తెలియాలి, దేవుడు సోమరులను ఎన్నుకోడు. మన ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఎవరు ఉంటారో వాళ్ళనే ఎన్నుకుంటాడు. ఇప్పుడు ఎక్కడైనా మీరు గమనించండి, ఒక సోమరిపోతుగా ఉన్నటువంటి వాడిని రానైనా నా సేవకు అనిపించుకున్నాడు చూసారా? మోసే గారు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? దేవుడు పిలుపునిచ్చేసరికి మోసే గారు ఏం చేసేవాడండి? గొర్రెలు మేపుతూ ఉండేవాడు, మందలు మేపుతూ ఉండేవాడు. అవునా? అట్లాగే దావీదు గారిని పిలిచే సమయానికి ఆయన ఏం చేస్తుండేవాడు? ఆయన గొర్రెలు మేపాడు. సౌలుని పిలిచే సమయానికి ఆయన ఏం చేస్తుండేవాడు? తండ్రి యొక్క గాడిదలను కాసేవాడు. ఇలా మనం గమనించగలిగితే ఈవెన్ సుంకపు మెట్టునద్ర మత్తయి ఉంటే పని చేస్తూ ఉన్నాడు కదా, సుంకం వసూలు చేస్తే పిలిచాడు. ఆ జబదయి కుమారులైనటువంటి యాకోబు, యోహాన్లు, అలాగే పేతురు, అంద్రేయులు పని చేస్తూ ఉంటే పిలిచాడు ప్రభు. కాబట్టి ఎవరైతే నమ్మకంగా వాళ్ళ పనులలో ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు. పనికిరాని వాళ్ళని అసలు ఎన్నుకోడు, సోమరిపోతుల్ని అసలు ఎన్నుకోడు. అది గుర్తుపెట్టు. కాబట్టి 100% మనం ఇదివరకే ఏదో ఒక పనిలో ఉండగలిగినటువంటి వాళ్లకు దేవుడు నువ్వు ఇలా ఇక్కడ కాదు ఉండాల్సిందే, ఇంత నమ్మకమైన వాడు, ఇంత సమర్థత కలిగినటువంటి దానివి నా దగ్గరికి రావాలన్నటువంటి రీతిగా ఆయన మార్గం సరళం చేసుకుని ఆకర్షించుకుంటాడు. ఇది ప్రభువు మానవాళికి ఇచ్చిన పిలుపు. యూదుల కోసం మోయసఖ్యము గాని పెద్దలు పెట్టిన కాడిని విరిచి వాళ్ళకు రక్షణ విడుదల కలగజేయటానికి, రెండవది సర్వమానవాళి మిగిలినటువంటి యూదేతరులు కలిగినటువంటి పాపకాడిని విడిచేసి వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చి కొత్త నిబంధన కాడి ఇద్దరికి ఇవ్వటానికి ప్రభు రావటం అనేది జరిగింది. మరి విశ్రాంతి ఎప్పుడు అంటే అది ఇప్పుడు కాదు. ప్రభు కూడా నేను వెంటనే ఇచ్చేస్తానని చెప్పలేదే. వెంటనే ఇచ్చేస్తానని చెప్పినుంటే మళ్ళా నా కాడి ఎత్తుకోవడం చెప్పడైనా చాలా క్లారిటీగా ఉన్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి బాగుండాలంటే ఏదో ఒక కాడు వాడి మీద ఉండాలి. అందుకే మీరు చూడండి, రంకెలేసే దున్న కూడా మంచిగా ఉండాలి అంటే అది ఖచ్చితంగా దాని మెడ మీద కాడు. అట్లాగే కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎవరు పర్ఫెక్ట్ గా ఉంటారు తెలుసా అండి? ఎవరు అందరి మీద బాధ్యత కలిగి ఉంటారని అంటే కాడి ఎవరి మీద అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎంతో పద్ధతిగా నిబద్ధతగా ఉంటారు. కాబట్టి మనం ఏ కాడి మనం లేదనుకోండి హ్యాపీ. ఇప్పుడు మీకు బాగా అర్థం కావడం మాట చెప్తారు. ఇటు ఆన్లైన్లోకి వచ్చిన వాళ్ళు కానీ చర్చిలో వచ్చి కూర్చున్న వాళ్ళు కానీ మీకు నా వాక్యం చెప్పే వాళ్ళకి ఎవరికి ఎక్కువ భయం ఉంటుంది, ఎవరికి ఎక్కువ భారం ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఆలోచన ఉంటుంది, ఎవరికి ఎక్కువ కంట్రోలింగ్ ఉంటుంది అని ఆలోచన చేస్తే ఎవరి పేరు చెప్పగలం మనం? ఖచ్చితంగా సేవకుడు. ఎందుకంటే వెండం ఏముంది? మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఒకవేళ ప్రిపేర్ అయ్యి వచ్చింటే ఏమై ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు చెప్పండి? ఏం ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు? ఫ్రెష్ అప్ అయ్యి రెడీ వచ్చి ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తే సరిపోదు. ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఫ్రెష్ వేడి వేడి అన్నం అన్నట్టు వేడి వేడి భోజనం తయారు చేసి తీసుకురావాలి. అట్లా అదొక పని, చాలా రిస్క్తో కూడినటువంటి విషయము. అందుకే కాడి ఎత్తుకోండి. బాగుపడాలంటే ఒకటే. సంఘంలో నేను ప్రారంభం నుంచి నాకు దేవుడిచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే పని లేకపోయినా కల్పించుకుంటా. పెద్దోళ్ళుగా నేను స్టార్టింగ్ లో జూనియర్ గా ఉన్నప్పుడు నా పెద్దవాళ్ళు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు నేను నా పనేది నేను చేసుకుంటూ పోదాం అనుకోలే.
100% అన్నా నేను ఏదన్నా పని చేస్తా. ఏమన్నా చెప్పండి, ఏదైనా చేస్తావా? పైన మిద్దె పైన సౌండ్ సిస్టము అవన్నీ ఉంటాయి, సౌండ్ బాక్సులు, మైకులు, వైర్లు అవన్నీ ఉంటాయి. అవి తీసుకొని వచ్చి పెట్టాలి, కనెక్షన్ ఇచ్చడం తెలుసా? ఒక్కసారి చూపించండి అన్నా, నాకు నేర్చుకుంటాను. తర్వాత మొత్తం అంతా ఊడుస్తావా? ఊడుస్తా. దానికి దుమ్ము లేకుండా నీళ్లు చల్లుతా, బరకాలు వేయి, పట్టలు వేయి, చైర్లు వేయి. లీడింగ్ చేస్తావా? చేస్తాను. పాట పాడతావా? పాడతాను. వాక్యం చెప్తావా? చెప్తాను. బైబిల్ చదువుతావా? చదువుతాను. ఏది నువ్వు ఏం చెప్తారో చెప్పండి. పని కోసం పోయిన వాళ్ళు, అసలు భూమి మీద మానవుల ఇది కూలివాని దినాలు అట. కాబట్టి ఎంతకాలం ఉంటుందో తెలియదు. సాధ్యమైనంత వరకు ఏం చేసుకుంటూ పోవాలి? కూలి పెంచుకుంటూ పోవాలి. పని కూడా ఎక్కువ చేస్తే వాడికి అంత ఉంటది. ఈ ప్రాకులాడి 3 సంఘాలు చూసుకోవటం, ఇటు ఆన్లైన్ చూసుకోవటం, బయట పరిచయం తిరగటం ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పటి నుంచి జరుగుతుంది అనుకున్నారు ఈ ప్రయాస? 2001వ సంవత్సరం నుంచి జరుగుతుంది. అంటే బాడీని ఏం చేయటం జరిగిందంటే ట్యూన్ చేయటం జరిగింది. రేపు నాయన నాకు విశ్రాంతి కావాలని నాలంటోడు ఎవడన్నా అడిగితే దేవుడు అవును రేపు బిడ్డ కష్టపడినావు లేరా, నీకు ఇకపోతే ఎవడికి ఇస్తావు అనుకోండి. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, అయ్యా అలసిపోయినయ్యా అన్నాను అనుకోండి. ఎక్కడ అలసిపోయావు తల్లి, ఏం చేసి అలసిపోయావు నాయన అన్నాడు అనుకోండి. దేవుడు ఏం జవాబు చెప్తావు ఆయనకి? ఏం చెప్తావు? కుటుంబంలో అంతా అలసిపోయావంటే దేవుడు అనే మాట ఈ అలసట కాదు నాయన, ఈ ప్రయాస కోసం కాదు నేను పిలిచింది. దేవుడు అందుకే మీరు గమనించండి, ఎందుకు మహనీయులు పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా బతికారు తెలుసా? నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నావు లేదా? ఉద్యోగం చేసావు లేదా? పిల్లలు కనవు లేదా? సంపాదించావు లేదా? ఇల్లు కట్టావు లేదా? ఇవి కాదు అడిగేది దేవుడు. దేవుడు అడిగేది ఇది కాదు. అందరికీ వాక్యం అనేటటువంటి గాలం వలెచ్చాడు, మనుషుల్లో పట్టే జాలనగా నువ్వు మారాలి. ఈరోజు ఆన్లైన్లో వస్తున్నటువంటి వాళ్ళలో చాలా మంది ఊరుకోరు. ఎలాగోలాగా ఏదో ఒక రూపేణ, ఓ తల్లి నాయన, ఓ దేవుడా మీరు రండి, దేవుడి మాటలు వినండి, చాలా మంచి విషయాలు ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒక విధంగా వాక్యం అనే గాలి వేసి, ఇదిగో బైబిల్లో మేము ఇన్ని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకున్నాము, మీరు కూడా వస్తే ఇంకా బాగుపడతారు అని విషయాలు అన్ని తెలియపరచడం చేయటం. దానివల్ల ఈరోజు ఎప్పుడో కరోనా టైంలో స్టార్ట్ చేసాం. కరోనా టైంలో మనం ఆరాధనలకు కూడుకోలేకపోతున్నాం కనుక దీంట్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి మొదలు పెట్టాం. కరోనా పోయింది కానీ ఆన్లైన్ స్వార్థ పోలే. ఎందుకు అని అంటే ఇక్కడ ఈ ఆన్లైన్ ద్వారా నాకు మాత్రమే కాకుండా తమ్ముళ్లకు చాలా మందికి కాడి ఉంది. వాళ్ళు ఆయా దినాల్లో మాట్లాడేటువంటి బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యత ఉండడాన్ని బట్టి ఇంకా ఎంత చక్కగా బైబిల్ నేర్చుకుంటారు అనుకున్నారు? దేవుడి వాక్యాలు నేర్చుకుంటారు, బాగుపడతారు, ధ్యానిస్తారు, చాలా వాటిని కంట్రోల్ చేసుకుంటారు. ఇవన్నీ చాలా అవసరం. ఒక సిస్టమేటిక్ గా దేవుడు మహాకృపను బట్టి మనకు అలాగా జరిగిస్తూ పోతున్నాడు మహనీయుడు కనుక. అందుకే మీరు చూడండి, మనం ఏ కార్యక్రమం అనుకున్నా నాకు తెలిసి ఇప్పటిదాకా బాగా డిలే అయినటువంటి ఏమున్నాయంటే వేళ్ల మీద లెక్కించుకునేది చెప్పుకోవచ్చు. నా వరకు నేను అనుకున్న విషయం ఏంటంటే, అటు గట్టిగా పట్టేశానంటే నాయన నాకు ఇది కావాలి, నీ సేవలు ఇది కావాలి అనుకుంటే అది నెక్స్ట్ కు వచ్చి జాయిన్ అయిపోద్ది, చేరిపోద్ది, అంతే జరిగిపోద్ది. ఎందుకనంటే నువ్వు అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేయి, నేను నీకు అందుబాటులో ఉంటాను ఎవరిని అంటారంటే నమ్మకంగా పనిచేసేవాడికి దేవుడు అందుబాటులో ఉంటాడు. సమర్థత కలిగి పనిచేసేవాడికి దేవుడు అందుబాటులో ఉంటాడు. చాలా మంది సోదరులు చెప్తూ ఉంటారు, బ్రదర్ అన్న ఇది చేయాలనుకుంటున్నాం, ఏంటి దీన్ని ప్రార్థనలో పెట్టండి చేయండి అన్నప్పుడు, అన్న దేవుడు మీ ద్వారా ఏదైతే అనుకుంటారో అవి చక్కగా జరిగించేస్తాడు. సీలింగ్ అనుకున్నాం, సీలింగ్ తో పాటు బోనస్ గా ఏసీ వచ్చింది శంకరాపురం చర్చి బిల్డింగ్ కి. మీకు తెలుసా తెలియదా? చాలా మందికి ఇది అయిపోయింది. ఇది చిన్నది కాబట్టి చేసుకోగలిగాము, దండుకు కూడా చేసుకుంటే బాగుంటుంది అయినా రేపు సెమినార్కి ఇబ్బంది పడతాం అనుకున్నాం, అది వర్కులు జరిగిపోతున్నాయి. రేపు ఆదివారం లోపు అది కూడా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ లోపు వాటికి కూడా 4 ఏసీలు వచ్చి పడతాయి. సమ్మర్ సమస్య లేకుండా కూడా ఉంటాం. ఒకటి కాదు, వన్స్ ఇది ఈ ఆన్లైన్ జస్ట్ కాన్ఫరెన్స్ కాల్లో ఉండింది ఆడియో, ఇప్పుడు ఏమైంది? గూగుల్ మీట్.
మీలలో ఎవరెవరు దొంగలు ఉన్నారు ఈజీగా పట్టేయచ్చు. ఎందుకంటే రెస్పాండ్ కాలేదానికి అనుకోండి, వీడియో ఆన్ చేయండి అనగానే ఏ దొంగలు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ దొంగలు అక్కడ గంపుసిపోయిపోతారు. అందుకోసం ఇవన్నీ చేసాం, ఊరికి కాదు. ఇవన్నీ రికార్డింగ్ ఎందుకు చేస్తున్నాం? ఈ తరాలకి కాదు, రానున్న తరాలకు కూడా పని. యేసు ప్రభు ఎలాగైతే కాడిని విడిచాడో మనం కూడా మనవంతుగా ఎన్నో కాడులతో సతమతమైపోతాం, ఎన్నో సమస్యలతో లోకం అంతా సతమతమైపోతాం. ఒక సందేశం ఒక కాడి విరగొట్టేటటువంటి ఒక బలమైన సాధనం. కాబట్టి క్రీస్తు వారసత్వాన్ని మనం అందరం కూడా నిలిపి నడిపి గెలిపించాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. సో రేపటి దినాన్న నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అని చెప్పిన మాటలోని అంతర్యం ఏంటి, అసలు సాత్వికతలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటని ఆల్రెడీ మనం ధన్యతల్లో సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని విన్నా కూడా మళ్ళొక్కసారి మంచిగా నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పటివరకు విన్న పాటల్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.